శ్రీకృష్ణ పరంధామ రాధా మనోహర నేరుతునో లేదు ప్రభు నీ పాటలు పాడా ఇది చల్లని రేయిన ఇది వెన్నెల హాయైన నిదురరాదు కనులకు శాంతి లేదు మనసుకి మదిలో వేదన ఏదో మెదిలే రాధకు ఇది చల్లని వేళైనా. సత్యనిష్ఠుడు గ్రామస్తుల నుండి చిన్న వయసులోనే ఉంది, కానీ పెళ్ళైనటువంటి స్త్రీ నిండుగా బొట్టు, కురులు బాగా సాంప్రదాయంగా కురులు చుట్టుకొని అందులో పూలు ధరించి సాంప్రదాయ దుస్తుల్లో ఉంది. చాలా భక్తి ఆ ముఖాన్ని ఉట్టిపడుతూ ఉంది. ఆ భక్తులను చూడగానే సత్యనిష్ఠుడు, ఎందుకమ్మా, ఏం కావాలి నీకు? నీకు గురువుగారు, భగవంతుడు భక్తులకు వశమైపోతాడంటారు. భగవంతుడు భక్తవ శంకరుడు. భగవంతుడు ఎప్పుడు భక్తుల గుండెల్లో ఉంటాడు. అయితే అది ఎలా సాధ్యమవుతుంది? అమ్మా, నీకు ఒక చిన్న కథ చెప్తాను. ఈ కథ విని ఆయన ఎలా కొలువు ఉంటాడో ఆలోచించు. ఒక ఇద్దరు ఋషులు సుదీర్ఘ తపస్సు చేశారు. ఎవరిని? పరమేశ్వరుని మెప్పించి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలి. పరమేశ్వరుని అనుగ్రహం పొందాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి, భక్తి కావాలి, తపస్సు కావాలి. అంటే సర్వ ఇంద్రియాలని జయించినప్పుడే అది సాధ్యమవుతుంది. ఇంద్రియం మెప్పించాలంటే ఆ భక్తి వేరు. అప్పుడు పరమేశ్వరుని కోసం తపస్సు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు కొంతకాలం. అయితే వాళ్ళలో నిరాశ లేదు, వస్తాడని నమ్మకం మాత్రం ఉంది. సరే, అయితే ఆ భక్తి ఎంతవరకు ఎవరు సాఫల్యం చేసుకుంటారో అని పరీక్షించడమే భగవంతుడి యొక్క కర్తవ్యం. అంతే కదా. సంపూర్ణ భక్తి లేకుండా భగవంతుడు ఏం వరం ఇస్తాడు? ఏం ఆజ్ఞ ఇస్తాడు? దర్శనమిస్తాడు. ఇద్దరు దీనికి తపస్సు చేస్తున్నప్పుడు వాళ్ళ ముందర ఒక చిన్న దేవత ప్రత్యక్షమైంది. ఆ ప్రకృతి మాతా శక్తి అని. అయితే వీళ్ళకి తెలియదు, ప్రకృతికి భర్త పరమేశ్వరుడు కదా. అక్కడికి వచ్చింది. దేవతా దుస్తులు, దివ్య వస్త్రాలు, తెల్లటి దుస్తులతో తలతలా మెరిసిపోతున్నటువంటి కిరీటం, అన్ని విధాలా చాలా ఆనందకరంగా ఉంది. చూడగానే భక్తి ప్రబోధం కలిగే విధంగా నిలబడుకోరండి. అప్పుడు నాయనలారా, ఏం కావాలి మీకు అని అడిగింది. అప్పుడు వాళ్ళిద్దరూ, అమ్మ, పరమేశ్వరుని యొక్క దర్శనం కావాలి. అలాగా, అయితే పరమేశ్వరుని దర్శనం కావాలంటే నేను ఒకటి చెప్తాను, అది చేయాలి. మీరు చెప్పం. ఒకరోజు ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు మీరు మీ మనసులో ఓం నమ శివాయ అనేటటువంటి నామం తప్ప, ఆలోచన తప్ప, ధ్యాస తప్ప వేరేది మీ లోపలికి రాకూడదు. అలా చేస్తే పరమేశ్వర దర్శనం అవుతుంది. తర్వాత రేపు వస్తాను వెళ్ళిపోయింది. వీళ్ళు కూర్చున్నారు దీర్ఘ తపస్సులో. ఓం నమ శివాయ, ఓం నమ అంటూనే ఉన్నారు. అంటున్నప్పుడు ఇతను ఎన్ని మాటలు అంటున్నాడు, ఇతను ఎలా అంటున్నాడు అని ఒక వ్యక్తి ఆలోచిస్తున్నాడు. పక్కవాడు ఎలా చెప్తున్నాడు అని. ఓం నమ శివాయ ఎలా చెప్పాలి అంటే, ఈ వ్యక్తికి ఓం నమ శివాయ చెప్పడానికి కూడా సరైనటువంటి జ్ఞానం లేకుండా పోయిందని అర్థం అక్కడ. అంతే కదా. పక్కవాడు ఎలా చెప్తే నేను అలా చూస్తాను. పరీక్షలు రాసేటప్పుడు చదవనోడు ఏం చేస్తాడు? ముందువాడు బాగా రాస్తుంటే అది కాపీ కొట్టాలనుకుంటాడు. ఇది సహజం, అనుకరించడు. కనుక ఈ భక్తుడు, ఒక భక్తుడు చేశాడు, మనం చేస్తున్నది సరైందో కాదు, అతను బాగా చేస్తుంటే భగవంతుడు అతనికి ప్రత్యక్షం అవ్వచ్చు, కనుక అతన్ని గమనిస్తాను నేను అని గమనిస్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తి కూడా అదే ఇలాగ అనుకుంటాడు. కళ్ళు మూసుకొని
ఓం నమ శివ అనే మంత్రాన్ని ఎలా జపిస్తున్నాడు, ఈయన ఎలా రాగాలు తీస్తున్నాడు అని అతను ఎలా పొందికగా అమరించి అక్షరాలను కూర్చి మాట్లాడుతున్నాడని అతను ఈయన గురించి ఆలోచించుకుంటారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మరుసటి రోజు దేవత ప్రత్యక్షమైంది. ఏం నాయనా మీరు చూస్తుంటే మీరు అలా కనబడట్లేరండి. అయ్యో చేసావమ్మా అన్నారు. ఏం చేసావు? ఆయన చెప్తున్నట్టు ఏదో నువ్వు వింటున్నావు. నువ్వు చెప్పేది ఆయన వింటున్నాడు. కానీ పరమాత్మ వినాలి కదా, పరమేశ్వరుడు వినాలి కదా. నేనేం చెప్పాను? ఎవరికి వారే ఎటువంటి పరిస్థితుల్లో వేరే ఆలోచనలు రాకుండా ధ్యానించమని చెప్పాను. ఓంకారాన్ని జపించమన్నాను. అయితే మీరు వాడు ఎలా జపిస్తున్నాడు, వీళ్ళ జపిస్తున్నాడు, నువ్వు ఇలా అనుకున్నారు కనుక పరమేశ్వరుడు కనబడ్డు. మా తల్లి ఏదైనా కొంచెం కరుణించి సమయం తగ్గించు అని అడిగాడు. ఇప్పుడు మీకు రోజు చెప్పాను. అయితే ఈరోజు సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు అదే ధ్యాసలో ఉండండి. ఓం నమ శివాయ. ఇంకా వేరే ధ్యాస ఏది మీ దగ్గర రాకూడదు, ఏమన్నా కానివ్వండి అనేసి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరు మళ్ళా కూర్చొని నేను ఈ చెట్టు కింద కూర్చుంటాను, ఎందుకంటే నీ మీద నాకు, నా మీద నీకు ధ్యాస ఉండదు. చెట్లున్నాయి, చెట్ల మీద కూర్చుంటాను అని కూర్చున్నారు. చెట్ల కింద కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నారు. ఒక 3 నిమిషాలు 6 నిమిషాలు అయ్యేసరికి వాళ్ళకి కుదరడం లేదు మనసు. ఎందుకు కుదరడం లేదు? నిలకడగలేదు. ఇద్దరున్నప్పుడు పోటీ అనేది ఉంటుంది కదా. వాడు తపస్సు చేయకపోతే బాగుండు. వాడు అలా ప్రార్థించుకుంటూ ఉండేట్టుగా ఏం జరుగుతుంది? ఏదైనా కాకి పైన డట్టేస్తే వాడు ఎత్తిన అప్పుడు వాడు తప్పిపోతాడు. లేదనంటే ఏదైనా ఒక జంతువు అరుపరిస్తే అరుగు భయపడతాడు. కనుక వాడు తపస్సు అలా చెడిపోవచ్చు. నేను మాత్రం ఇక్కడ ఏం రాకుండా చూసుకుంటానని చుట్టూ ఒక కంచెలా కట్టుకున్నాడు. ఆ కంచెలా కట్టుకొని అది దానికి మధ్యాహ్నం అయింది. ఏర్పాటు ఏం రాకుండా చెట్టు పైన అట్టేయకుండా ఆకులలో నెత్తి మీద పెట్టుకున్నాడు. ఈ ఆకులు చెత్తంతా నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నాడు. వాడు అక్కడి నుంచి అంతా గమనిస్తున్నాడు. వీడు కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ ప్రయోగాలన్నింటినీ టెక్నిక్స్ అంటారు. ఈ టెక్నిక్ మనం కూడా ఆచరించాలన్నాడు. వీడేం చేసిన వాడు కూడా అదే మరి ఒక పెద్ద కంచె చేసుకున్నాడు. ఏవి రాకుండా ముళ్ళ కంపలంతా వేసుకొని వాడు కూర్చున్నదేమో మర్రి చెట్టు ఆకులు పెద్దగా ఉంటాయి, దాన్ని తీసి పెట్టుకున్నాడు. కాసేపటి చూస్తే వాడు మర్రి ఆకులు పెట్టుకున్నాడు, మనమే వేపాకులు పెట్టుకున్నాము. కాబట్టి సందులో కూడా ఏమైనా పడవచ్చు, అప్పుడు పడిందంటే ఏకాగ్రత ఉండదు అని చెప్పేసి లేచిపోయి పెద్ద ఆకులు ఉండేటువంటి అరటి ఆకులను కొట్టుకొని వచ్చి నెత్తినేసి కప్పుకున్నాడు మొత్తం. వాడు వీడిని చూశాడు. ఓహో, నువ్వు అరిటాకులు కప్పుకున్నావా అని వీడు నేరుగా వెళ్ళిపోయి పెద్ద తామరాకులు తెచ్చి తామరాకులు ఎత్తిన పెట్టుకున్నాడు. అటుగా 2 ఆవులు వస్తూ ఉన్నాయి. అవి ఏం చేసాయి, మెల్లగా ఆటిగా ముళ్ళగమ్మలు లెక్క కొమ్ములు తట్టు తీసేసి ఇక్కడ అరిటాకులు ఉన్నాయేమని అరిటాకుల్ని గబగబా వేసేసాయి. అంతా మేసరికి ఆ అరిటాకులతో జుట్టు కూడా కొంచెం లాగేసింది. అది అయ్యో కుయ్యో అంటే అక్కడి నుంచి పడిపోయాడు వండేశాడు. యువతల వాడు ఈ తామరాకులు చూసి కొందరు అన్న దొంగలట్టుగా వస్తుండే వాళ్ళు ఆహారానికి ఆకులు లేవు, ఇక్కడ ఏదో ఆకులు నెత్తిన ఏదో తల మీద కనబడుతూ ఉంది, ఈ ఆకులు తీసుకోవాలని తింటా అని అన్ని పెరుక్కుపోయిపోయాడు. ఆ పెరుక్కొని వెళ్తూ జిడ్డు గుట్టు లాగారు గట్టిగా. వీడు అయ్యో నా జుట్టు అని ఇస్తాడు. ఇంకా ఏం చేయాలి? సరే సాయంత్రం అయింది. సాయంత్రం మొదట మళ్ళీ దేవత వచ్చింది. ఏమైనా ఈరోజు ఏం చేశారు? అమ్మా, మాకు ఎలా చేయాలో అర్థం కావడం లేదు, ఏం చేయడం అర్థం కావడం లేదు. తపస్సు చేయాలంటే, దైవ దర్శనం కావాలంటే లీనం అవడం ముఖ్యం నాయన, విలీనం అవడం ముఖ్యం. ఇంద్రియాలను వ్యామోహాలు సులభంగా వదిలిపెట్టాం. మన ఇంద్రియాలను జయించాలి అంటే మొట్టమొదటగా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉండే వాటిని వదిలిపెట్టాలి. మీరు ప్రతినిత్యం భౌతిక ప్రపంచంలో ఉండే వాటితో దాన్ని ఎలాగైనా మనం తప్పించుకోవాలి చూస్తున్నారు తప్పితే దేవుడి మీద ధ్యాస ఇవ్వటం లేదు. సరే, ఈసారి మీకు చివరగా ఒకే ఒక అవకాశం ఇస్తాను. ఆ అవకాశం మీరు ప్రయత్నించండి. అట్లా 6 గంటలు ఇస్తాను. కాదమ్మా, 3 గంటలు ఇస్తే చాలు. అవునా? సరే, 3 గంటలే ఇస్తాను
మీరు నిలపాలి. అయితే ఈ 3 గంటల సేపు ఇంకొకటి మళ్ళీ ఆలోచించాడు. అయ్యో 3 గంటలు ఉండలేకపోతే ఈశ్వరుడు కనబడ్డేమో, ఒక గంట ఇమ్మ చాలు అని అన్నాడు. సరే అలాగే ఒక గంట ఇచ్చాను, ఇంకా మీరే అడగకూడదు. అలా కాదమ్మా 3 నిమిషాలు ఇమ్మ చాలు అన్నాడు. సరే 3 నిమిషాలు ఇస్తాను, 3 నిమిషాల తర్వాత నేను వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. వీడు అంత సర్దుకొని కూర్చునేసరికి 2 నిమిషాలు అయిపోయింది. ఇంకొండేది ఒకే 1 నిమిషం. ఈ ఒకే నిమిషంలో ధ్యాస పెట్టాలి అంటే అందులోపల పెద్ద అరుపులు నిలబడింది. ఏమిటది? ఏనుగు భీంకరిస్తూ పరిగెత్తు వస్తుంది. వెంటనే వీరిద్దరూ అక్కడి నుంచి లేచి పారిపోయారు. ఇప్పుడు ఇలా ఉంటుంది నాయన. భక్తి అనేది మనం భగవంతుణ్ణి ఎలా సేవించాలి, ఎలా జీవించాలంటే ఈ భౌతిక ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోవాలి. కనుక భౌతిక ప్రపంచంలో మన మనసు తిరుగుతున్నంతసేపు భక్తి కుదరదమ్మా. నీవు సంసారం అనే సాగర నీతున్నావు, మంచిదే. కానీ అవన్నీ కూడా తాత్కాలికంగా నటన అనుకో, నటిస్తూ చెయ్యి. అంటే మీ అన్నం వండడం నటించడం, భార్యాభర్తల అనుబంధం నటించడం. ఎట్లా నటించడం అంటే మీ పరవ్యామోహం పొందలేవు, వేరే ఆలోచనలు రాకుండా. అది నటిస్తున్నప్పుడు నటన మీద దృష్టి ఉంటుంది, కానీ వేరే ఆలోచనలు రావు అందరికీ. ఏ నటులైనా చిత్రాలు నటించేటప్పుడు ఆ పాత్ర లీనమైపోతేనే దానికి న్యాయం చేయగలుగుతారు. ఆ విధంగా నీవు నీకుండే బంధాలన్నింటిలో లీనమైపోయి అది పాత్రగా ధరించు. అంతేగాని భక్తి అంతా కూడా ఈశ్వరుడి మీద పెట్టు. నీ యొక్క అసలు స్వరూపం దేనిపైన ఉండాలి? నటన. ఇక్కడ చేసేది నటన, కానీ నువ్వు జీవించేది అక్కడ. అప్పుడు భగవంతుని అనుగ్రహం ఉంటుందమ్మా. సందేహం తీరిందా? అందుకని గురువు గారు సందేహం తీరింది అని నమస్కారం పెట్టింది. నమో కృష్ణ, నమో కృష్ణ. శ్రీకృష్ణ నీ మాయా ఇంద్రజాలం, మహేంద్రజాలం ఏవి పనికిరావు, ఏమీ పనికిరావు. నీ పాదాలు పట్టుకుంటే తప్ప. నీ పాదాల మీద పడి దొలితే అప్పుడైనా నిన్ను తెలుసుకుంటారో తెలుసుకోలేరు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.